దేశ రాజధానిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1లో కొంత పైకప్పు భాగం కుప్పకూలింది. కూలిన ప్రాంతం రోడ్డుపై పడ్డంతో అటుగా వచ్చిన పలు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత చెందగా మరో 8 మంది గాయపడ్డారు. వెంటనే సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి 3 ఫైర్ ఇంజిన్లను పంపించారు. ఆ క్రమంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు శిథిలాల కింద మరో వ్యక్తి ఉండగా అతన్ని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే క్షతగాత్రులు ప్రయాణికుల లేదా బయటి వ్యక్తుల అనేది తెలియాల్సి ఉంది. ఘటనపై సమాచారం తెలుసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెంటనే స్పందించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో పైకప్పు కూలిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత ప్రయాణికులందరికీ సహాయం అందించాలి అని అధికారులకు సూచించారు. మరోవైపు జూన్ 27న జబల్పూర్ ఎయిర్పోర్టులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దుమ్నా ఎయిర్పోర్టులో కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్టు పైభాగం కూలిపోయి కారుపై పడింది. దీంతో కారు పూర్తిగా దెబ్బతింది. అయితే ఢిల్లీలో ఈ ప్రమాదం వర్షం కారణంగా జరిగిందా లేదా ఇంకేదైనా కారణాలున్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. గత 2 రోజులుగా దేశ రాజధానిలో గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో మిగతా ఎయిర్పోర్టులు సహా అనేక సంస్థలు, వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి.